ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ. అక్కల్కోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు స్వామివారి లీలలు మరికొన్ని. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయము 11వ శ్లోకంలో ఇట్లా అన్నారు: అర్జున, ఎవరు ఏ ఏ రూపాల్లో నన్ను ఆరాధిస్తున్నారో నేను ఆ రూపాల్లో దర్శనమిస్తాను. 27వ అధ్యాయంలో ఒక మహాత్ముడు శ్రీ స్వామి సమర్థాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నారు: నీవు ద్వారకకు పోదలిచితివా? ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకోదలిచావా అని చతుర్భుజములతో శ్రీ స్వామి సమర్థ కృష్ణ భగవానుడిగా మారి దర్శనమిచ్చారని తెలుసుకున్నాం. 27వ అధ్యాయంలోనే పూనా నివాసియగు నందారాం అక్కలకోటకు వచ్చి శివాలయానికి వెళ్ళగా శివలింగం ఉండవలసిన స్థానంలో శ్రీ స్వామి సమర్థ ఉండటం చూసి శ్రీ స్వామి సమర్థయ్య ఆ పరమశివుడని గ్రహించాడు. బరోడా నివాసి రామశాస్త్రి అక్కలకోటకు వచ్చారు. వారు స్వామిని దర్శించిన తర్వాత దక్షిణ దేశంలో కల శ్రీ కార్తీక శ్రీ స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని సంకల్పించారు. స్వామి అనుమతి కోరగా స్వామి ఆజ్ఞ ఇవ్వలేదు. రామశాస్త్రి గారు ఒక కార్తీక పౌర్ణమి నాడు శ్రీ స్వామికి హారతి ఇస్తుండగా శ్రీ స్వామి సమర్థ కార్తీక స్వామిగా మారి దర్శనమిచ్చారు. అప్పటి నుండి శ్రీ స్వామి సమర్థయే సకల దేవతా స్వరూపుడని, అక్కలకోటయే సకల పుణ్యక్షేత్రాలని తలిచి శ్రీ స్వామి సేవలో ఉండిపోయారు. శ్రీ స్వామి సమర్థ భక్తుడైన చింతోపంత్ వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉన్నది. అతను తన ఇంట్లో ఆ విగ్రహానికి రోజు పూజ చేసేవారు. ఒకసారి కోటి తులసి పూజ చేయాలని సంకల్పించి ప్రారంభించగా సరిగ్గా పూజ సమయానికి శ్రీ స్వామి సమర్థ తన ఇంటికి వచ్చేవారు. చింతోపంత్ శ్రీ స్వామి సమర్థ సాక్షాత్తు మహావిష్ణువే అని గ్రహించి తులసి దళములు ఆ విగ్రహానికి పూజ చేయకుండా శ్రీ స్వామి చరణాల మీద వేస్తూ ఆనందంతో మునిగిపోయారు. శ్రీ స్వామి ఆసీనులైన పీట మీద వారి పాదములు ముద్రించబడ్డాయి. ఒకసారి ఒక ముస్లిం సయ్యద్ మహమ్మద్ అనే తత్వవేత్త శ్రీ స్వామి సమర్థ ఎక్కడున్నారని వెతుకుతూ శ్రీ స్వామి దగ్గరికి రాగా శ్రీ స్వామి సమర్థ నేనే ఆ స్వామిని అని చెప్పగా సయ్యద్ మహమ్మద్ శ్రీ స్వామిని చూడగానే మరియు శ్రీ స్వామి గంభీర స్వరము వినగానే భయపడిపోయి కళ్ళు మూసుకున్నారు. కాసేపటికి మేల్కొని మోకాళ్ళ మీద కూర్చుని సయ్యద్ మహమ్మద్ ఇట్లా అన్నారు: ఓ స్వామి, నీవు సాక్షాత్తు హజరత్ అలీయే. నేను ఎందరినో దర్శించాను, కానీ ఇంతటి మహాదర్శనం ఎన్నడూ కలగలేదు. నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని కోరగా శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నారు: నేను సర్వాంతర్యామిని, కావున నీవు హైదరాబాద్లోనే ఉండి సాధన చేసుకొని ఆజ్ఞాపించారు. నైజాం ప్రాంతం నుంచి మరి ఒక ముస్లిం భక్తుడు స్వామిని దర్శించుకోవటానికి అక్కలకోటకు వచ్చి తనకు శాంతిని ప్రసాదించమని కోరగా శ్రీ స్వామి సమర్థ అతని వైపు తదేకంగా చూసి ఎరుకతో దైవాన్ని తెలుసుకో అన్న వెంటనే ఆ ముస్లిం భక్తుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. తిరిగి స్పృహ వచ్చిన తర్వాత అతనికి దర్గా, మక్కా, మదీనా దర్శనమైందని శ్రీ స్వామి పాదాలపై పడి నమస్కరించాడు. శ్రీ స్వామి సమర్థ తర్వాత అవతారమనగా షిరిడీలోని సాయిబాబా వారు కూడా తన భక్తులకు ఎవరు ఏ ఏ రూపాలలో బాబాను ఆరాధించెదరో ఆ రూపంలో గల భగవద్దర్శన ప్రాప్తి కలిగించేవారు ఆ సాయినాథుడు. గత అధ్యాయంలో శ్రీ స్వామి సకల దేవతా స్వరూపుడని రుజువైంది. శ్రీ స్వామి సమర్థ తనను నమ్ముకున్న భక్తులకు అంబగా కూడా దర్శనమిచ్చారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ స్వామి సమర్థను కొందరు పరీక్షించాలని కూడా అక్కలకోటకు వచ్చిన వారు ఉన్నారు. శ్రీ స్వామి సమర్థ అక్కలకోటలో తమ మహిమలను చూపిన తర్వాత వారి పేరు దేశమంతటా వ్యాపించింది. అనేక మంది భక్తులు స్వామి దర్శనార్థం వచ్చిపోయేవారు. వారు రుచికరమైన పదార్థాలను తెచ్చి స్వామికి అర్పించేవారు. ఒక భక్తుడు ఆ పదార్థాలన్నిటినీ చూసి తన మనసులో ఇట్లా అనుకున్నాడు: నిజమైన సాధువుకు రుచికరములైన పదార్థములెందుకు? శ్రీ స్వామి సమర్థ అందరి మనసులలో దాగిన్నో కనిపెట్టే మహానుభావుడు. వెంటనే శ్రీ స్వామి ఆ పదార్థాలన్నిటినీ విసిరిపారేసి సుమారు 2 సేర్ల పచ్చిమిరపకాయలను తిని కూర్చున్నాడు.
ఆ భక్తుని సందేహానికి శ్రీ స్వామి సమర్థ ఆ విధంగా సమాధానం చూపారు. ఒకసారి అక్కల్కోటలో రాధ అనే వేశ్య స్వామిని పరీక్షించటానికే వచ్చింది. ఆమె చాలా అందగత్తే. ఏ పురుషుడైనా ఆమె అందానికి లొంగవలసిందే. ఆమె మనస్సులో ఒక దుర్బుద్ధి కలిగింది. శ్రీ స్వామి అంతటి మహనీయుడు ఆమె దాసుడైతే ఎంతో ఘనత లభిస్తుందని భావించి బాగా అలంకరించుకుని శ్రీ స్వామి సమర్థ దగ్గరకు వచ్చి కూర్చుంది. తన మనసులో ఇట్లా అనుకుంది, ఆహా, ఆ దివ్యమైన శరీరము ఎప్పుడైనా స్త్రీ స్పర్శ కలిగిందా అని అనుకున్నంతనే శ్రీ స్వామి సమర్థ నీకేమి కావాలని అనగా ఆమె తన దుర్బుద్ధి చూపులతో స్వామిని పడవేయాలని చూడగా శ్రీ స్వామి సమర్థ, స్త్రీ పురుషులకు భేదమేమి, స్త్రీలో ప్రత్యేకంగా ఉన్నదేమి అని అడగగా ఆ వేసే స్త్రీలో అందంగా ఉన్నవి 2, ఆ 2 కానుకలను తెచ్చానని అనగా శ్రీ స్వామి సమర్థ వెంటనే నీకున్నాయా, నీ శరీరానికున్నాయా, వారిని తీసి మరొకరికి ఇవ్వగలవా, వాటిని నేను స్వీకరించానులే అన్నంతనే ఆ వేశ్య యొక్క స్తనాలు పోయి పురుషుని ఛాతీగా మారిపోయింది. ఆ వేశ్య ఆశ్చర్యపోయి చాలా తప్పు చేశారని భావించి స్వామిని శరణు వేడి తన వృత్తిని మానివేసి కాశీకి వెళ్ళిపోయింది. ఒక సన్యాసికి సిద్ధులు మరియు స్వర్ణయోగము చేసే శక్తిని సంపాదించాడు. ఆ గర్వముతో గొప్ప యోగిగా తలచి స్వర్ణయోగము తెలియని వారు యోగులు కారని చెప్తూ ఉండేవారు. శ్రీ స్వామి మహిమలను శ్రీ స్వామి భక్తుని ద్వారా విని ఆ సన్యాసి స్వామి భక్తునితో తనలాగా బంగారము చేయగల సామర్థ్యము స్వామి సమర్థకు కలదా అని ప్రశ్నిస్తే ఆ స్వామి భక్తుడు శ్రీ స్వామి సమర్థను దర్శించుకోమని చెప్పగా ఆ సన్యాసి గర్వంతో వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎప్పట్లాగా బంగారం తయారు చేయడానికి కూర్చోగా తన ప్రయత్నం వ్యర్థమైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా బంగారానికి బదులు బొగ్గే వచ్చింది. ఆ సన్యాసి కోపంతో శ్రీ స్వామి సమర్థ భక్తుని వలనే ఇదంతా జరిగిందని భావించి ఒక పెద్ద రాయిని అతనిపై విసరగా ఆ రాయి భక్తునికి తగలకుండగా తిరిగి వెనకకు వచ్చి సన్యాసిపై పడింది. ఈ అద్భుత లీలను చూసిన సన్యాసికి తన తప్పును తెలుసుకుని అక్కలకోటకు చేరగా శ్రీ స్వామి సమర్థ అతని వైపు కోపంతో చూస్తూ ఇట్లా అన్నారు, వెధవా, నీకంత గర్వమా, రాయి విసురుతావా, బంగారం చేయకపోతే బొగ్గు వచ్చింది కదా, చావలేకపోయావా, నీకు స్వర్ణయోగం కావాలా, అయితే ఎదురుగా నున్న చెట్టుకేసి చూడమన్నాడు. శ్రీ స్వామి చూపించిన ఆ చెట్టు నిలువెల్ల బంగారమైంది. ఆ సన్యాసి తన తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై పడి క్షమాపణ వేడాడు. శ్రీ దత్తుని పరీక్షించుట మన తరమా? అక్కల్కోటలో ఉన్న శ్రీ స్వామి సమర్థకు ఎక్కడో ఉన్న సన్యాసి యొక్క స్వభావము మరియు తన భక్తుడిపై రాయి విసిరిన సంగతి శ్రీ స్వామి సమర్థ తెలుసుకొని తప్పు చేసిన వారిని నిందించి అక్కల్కోటకు వచ్చిన సన్యాసిని శ్రీ స్వామి సమర్థ బాగా తిట్టి ఆ సన్యాసి యొక్క గర్వం నడిచి కళ్ళు తెరిపించారు. భగవంతుడు భక్తులను పరీక్షించవలను కానీ భక్తులు భగవంతుని పరీక్షించకూడదు. ఓం శ్రీ సాయి స్వామి సమర్థ గురుభ్యో నమః.